బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్లో భాగంగా 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెలంగాణ బంద్ బీసీ బంద్లో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీకి చెప్పారు. అన్ని తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తా అని ప్రకటించిన ప్రధాని ఈ నరేంద్ర మోదీ క్యాబినెట్ లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. బీజేపీ నిజాయితీని ఎవరూ శంకించలేరు. తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుంది. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్యంగా ఉద్యమాలు చేద్దామని తెలియజేశారు. బీసీ బిల్లు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన కాంగ్రెస్ అమలు చేయాలి బీసీ బిల్లు వెంటనే అమలు చేయాలి బీసీ బిల్లు వెంటనే అమలు చేయాలి బీసీ బిల్లు వెంటనే బీసీల ఐక్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వం పిటిషన్ వేయించి ఈ బీసీ రిజర్వేషన్ కాకుండా ఆపాలని చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ కేబినెట్ మంత్రుల ఎంతమంది బీసీలకు ఇచ్చినామని మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. కేవలం బీసీలకు న్యాయం చేసేది మాత్రం ఒక బీజేపీ మాత్రమే. ఎందుకు అంటే బీసీలకు బీసీ కమిషన్ ద్వారా రాజ్యాంగంలో చట్టబద్ధమైన నిబంధనలు కల్పించింది. బీసీ కమిషన్ కి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒక బీసీని మేము వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసినాము, మహిళల ముఖ్యమంత్రి చేసినాము. కేవలం అన్నిట్లకు కేవలం 42% అని బీసీ రిజర్వేషన్ అని ఏదో మబ్బగొట్టిగా చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే గత దిగి చాత కాకపోతే మాకు చాత కాదని మీ ముఖ్యమంత్రి గారు మీ రాజీనామా లేఖను రాజీనామా చేస్తే మేము బీసీ రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ నుంచి మేము సాధిస్తాము. చాత కాకపోతే ఇలాంటి మాట్లాడవద్దని మేము ఆత్మకూరు బీజేపీ శాఖ నుంచి డిమాండ్ చేస్తాం. ఆత్మకూరు పట్టణంలో బీసీల 22% రిజర్వేషన్ కొరకు బీజేపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు నిర్ణయించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే కేవలం కుమ్మగొడ్డు అన్నట్టు కామారెడ్డిలో 42% బీసీల రిజర్వేషన్ అని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లి బీసీలకు 42% ఇస్తామని చెప్పి నోటికి ఏమొచ్చినట్టు వారు మాట్లాడి చెప్పడం జరిగింది. చిత్తశుద్ధి ఉంటే ఈ గవర్నమెంట్ కు 42% బీసీల రిజర్వేషన్ అంటారు కదా, కనీసం మీ బీసీ ముఖ్యమంత్రి పెట్టే దమ్ము ఉందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మొన్న ఉపరాష్ట్రపతి బీసీ బిడ్డలు పెడితే ఓడగొట్టాలని చూసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తారా అని అడుగుతున్నాము. ఇలా బీసీలను మోసం చేస్తూ మతగొడుతూ మొన్నటికి మొన్న హైకోర్టులో బీసీ రిజర్వేషన్ అని డిక్లేర్ చేసి వీళ్ళకు రెడ్డి సంబంధించిన ఒక అతనితో పిటిషన్ వేయించి ఈ బీసీ రిజర్వేషన్ కాకుండా ఆపాలని చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ కేబినెట్ మంత్రుల ఎంతమంది బీసీలకు ఇచ్చినామని మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. కేవలం బీసీలకు న్యాయం చేసేది మాత్రం ఒక బీజేపీ మాత్రమే. ఎందుకు అంటే బీసీలకు బీసీ కమిషన్ ద్వారా రాజ్యాంగంలో చట్టబద్ధమైన నిబంధనలు కల్పించింది. బీసీ కమిషన్ కి కేవలం